బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. వజ్జల 43,304 ఓట్ల మెజార్టీతో మధుసూదన్ రెడ్డిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు వజ్జల ఇచ్చిన హామీలు ఏంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. కల్లిపూడి వద్ద తెలుగు గంగ కాలువపై వంతెన నిర్మిస్తాను అని చెప్పారు. అలాగే శ్రీకాళహస్తి, తొట్టంబేడు, శివం, కొండమిట్ట రోడ్లు వేయిస్తాను అని హామీ ఇచ్చారు. ఇక దేవస్థానం ఆధ్వర్యంలో గంగమ్మ జాతర నిర్వహిస్తామని చెప్పారు. కన్నప్పకొండ, దుర్గమ్మ గుడి వరకు రోప్ వే ప్రాజెక్టును చేపడతామన్నారు. ఇక సెగ్మెంట్ అంతా కూడా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తా అని చెప్పారు. మెగా జాబ్ మేళాతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పెండింగ్లోనే ఉంది. అలాగే అత్తూరు వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ కావాలి. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. శ్రీకాళహస్తి తిరుపతి రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా పెరిగింది. శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గంలో కనబడుతున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడదాం. రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే రైల్వే లైన్ విస్తరణతో ప్రభావితమైన వారికి ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పునరుద్ధరిస్తున్నారు. జేఎన్టీయు అనంతపురంతో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని విలీనం చేశారు. ఆ విలీనం పూర్తయింది కూడా. ఇక డివోషనల్ టూరిజం సెంటర్గా శ్రీకాళహస్తిని చేయటానికి మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం బడ్జెట్ 300 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇక్కడ మీరు చూడొచ్చు. కోటరీలోని వ్యక్తుల తీరుతో ఎమ్మెల్యేపై ప్రజల్లో నెగిటివిటీ పెరుగుతోంది. అలాగే ఇసుక దందాలకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కూటమిలో బయటకు కనిపించని విభేదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇక పార్టీలో గ్రూప్లను సమన్వయం చేయలేకపోతున్నారు ఎమ్మెల్యే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అలాగే ఆలయంలో అవినీతి పర్వాలకు చెక్ ఎక్కడ పెడుతున్నారు అని జనం అడుగుతున్నారు. గత ఎమ్మెల్యే వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం ఇప్పుడు ఎమ్మెల్యేపై కొంత నెగిటివిటీని పెంచడానికి కారణమవుతుంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 19.5% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 17.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తున్నారు. ఇక బాగాలేదు అని 14.6% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 9.8%గా ఉంది. అంటే దగ్గరగా 24% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 76% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.1% మంది చెప్తున్నారు. బాగుంది అని 19.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 43.9%గా ఉంది. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 19% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 81% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే దానికి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూడండి. చాలా బాగుంది అని 14.6% మంది అన్నారు. బాగుంది అని 19.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 36.6% మంది జనం చెప్తే బాగాలేదు అని
17.1% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్పారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. బాగుంది అని 14.6% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 41.5% మంది జనం అన్నారు. బాగాలేదు అని 17.1% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 14.6% మంది జనం అన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 17.1% మంది అన్నారు. బాగుంది అని 14.6% మంది చెప్పారు. పర్వాలేదు అని 46.3% మంది అన్నారు. బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం అంటున్నారు. నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 19.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 22% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 31.7% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతాయి అని 39% మంది జనం చెప్తున్నారు. కావు అని 17.1% మంది జనం అంటుంటే కావచ్చు అని 29.3% మంది జనం అంటున్నారు. తెలియదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుంది అని 41.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 17% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 22% మంది జనం చెబుతుంటే తెలియదు అని 19.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 22% మంది చెప్పారు. పెరగలేదు అని 17% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 41.5% మంది జనం చెబితే తెలియదు అని 19.5% మంది జనం చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 24.4% మంది జనం చెప్తున్నారు. రాదు అని 22% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 14.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 39% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 31.7% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 41.5% మంది జనం అన్నారు. తెలియదు అని 26.8% మంది జనం చెప్పారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనపై బిగ్ టీవీ నియోజకవర్గాల వారీగా చేసిన సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.